వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ స్వాగతం. గొర్రెలు మేకల పెంపకంలో ఫారాల నిర్వహణలో ఖర్చులు తగ్గించుకునే ముఖ్యమైన పాయింట్స్ గురించి ఈరోజు చర్చించుకుందాం. గొర్రెలు మేకల పెంపకంలో మేపు ఖర్చు 70% అవుతుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మేపు ఖర్చు తగ్గిస్తే ఓవరాల్గా గొర్రెలు మేకల ఫారాల నిర్వహణ లాభసాటిగా ఉంటుంది. మంది టీఎంఆర్ వాడదామని, సైలేజీ వాడదామని ముందుకొస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఏది వాడినా పచ్చిగడ్డి సాగు చేసి అందిస్తే మాత్రం ఖర్చు తగ్గడం అనేది ఖాయం, అందరూ ఒప్పుకోవాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో పచ్చిగడ్డి దొరకలేదంటే అటువంటప్పుడు ఆల్టర్నేటివ్గా కొద్ది రోజుల పాటు ఈఎంఆర్ వాడవచ్చు, సైలేజ్ వాడవచ్చు. కానీ లెగ్యూము, నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలని సాగు చేసి మేపితే మాత్రం ఖర్చు తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక గొర్రెలు మేకలకు అందించే దానా సమతులంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. ఏదో తౌడు దొరుకుతుందని తౌడు, మొక్కజొన్న దొరుకుతుందని అదేమో చెక్క అనో పప్పు పొట్టు దొరుకుతుందని ఏదో ఒకటి వేశారనుకోండి, వాటికి సరిపోను మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలు అందవు. మీరు ముడి పదార్థాల మీద పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, దాంతోపాటు అనుకున్న రిజల్ట్ రాకుండా పోతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ రేషన్ను తయారు చేసుకొని సరిపోను పాలల్లో అందించాలి. ఎక్కువ అందించినా వృధా అవుతుంది, తక్కువ అందిస్తే శరీరానికి సరిపోను పోషక పదార్థాలు అందకుండా ఉంటుంది. మూడవ విషయం ఏంటంటే, గొర్రెలు మేకలకు ఖనిజ లవణ మిశ్రమం అనేది కంపల్సరీగా అందించాలి. ప్రతిరోజు కనీసం 5 గ్రాములు అందించడం అనేది చాలా అవసరం. 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, సుమారు ఒక అరకిలో ప్రతిరోజు అవసరం ఉంటుంది. అదేవిధంగా సాల్ట్, మినరల్ బ్రిక్స్ కూడా వేలాడదీసి గొర్రెలు మేకలు నాకే విధంగా చూడాలి. 4వ అంశం ఏంటంటే, గొర్రెలు మేకలు నెమరు వేసే జంతువులు. వాటికి రుమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఆకలి బాగుంటుంది, నెమరు వేస్తాయి, మేత మేస్తాయి, శరీర పెరుగుదల బాగుంటుంది. కాబట్టి ఆమ్లజనిత అజీర్తి సంభవించకుండా, అదేవిధంగా క్షారజనిత అజీర్తి సంభవించకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ అందియడం అనేది చాలా ముఖ్యం. 5వ విషయానికి వస్తే, తాగునీళ్ళు అనేది చాలామంది అశ్రద్ధ చేస్తారు. కానీ గొర్రెలు మేకలకు రోజులో 24 గంటల పాటు తాజా నీళ్లను, శుభ్రమైన నీళ్లను అందుబాటులో ఉంచడం చాలా అవసరం. ఇక పరాన్న జీవుల ద్వారా వచ్చే వ్యాధులు, వాటి ద్వారా కలిగే మరణాలు, చికిత్స ఖర్చు ఇవన్నీ తగ్గించుకునే బదులు సంవత్సరానికి 3-4 సార్లు డివార్మింగ్ చేస్తే చాలా మంచిది. ఆల్బెండజోలు, పెనాక్యూరు, నిల్జాన్ వంటి మందుల్ని వాడితే ఇది ఖర్చు కావచ్చు, ఎక్కువ ఖర్చు అయ్యే సమస్య నుండి బయటపడతారు. ఫారాల్లో ఎక్కువగా మరణాలు సంభవించేది, ఎక్కువ నష్టపోయేది అంటువ్యాధులు సోకడం వల్లనే. ఆ అంటువ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టీకాలని రెగ్యులర్గా వేయించడం అనేది చాలా ముఖ్యం. టీకాలకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అవి చేయించడం వల్ల మాత్రం ఫారంలో ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. పీపీఆర్ వ్యాక్సిన్, ఈటీఎన్ టీటీ వ్యాక్సిన్, మసూచి టీకాలు, రక్ష ట్రయోవ్యాక్ టీకాలు, దాంట్లో హెచ్ఎస్, బీక్యూ, ఫుట్ అండ్ మౌత్, ఈ మూడింటికి ఉపయోగపడే ఒకే టీకా ఉంటుంది. ఈ 4 రకాల టీకాలు చేస్తే సరిపోతుంది. ఇక బాహ్య పరాన్న జీవుల కోసం సైపర్మెత్రిన్ లాంటి మందులతో సంవత్సరానికి 2-3 సార్లు డిప్పింగ్ చేయిస్తే చాలా మంచిది. అప్పుడప్పుడు యూకలిప్టస్ ఆకుల్ని కూడా కాలిస్తే ఈ దోమలు, బాహ్య పరాన్న జీవులు లేకుండా ఉంటాయి. లేబర్ను హ్యాండిల్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఫామ్లో మేపు ఖర్చు తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది లేబర్ మీదనే. ఎక్కువ సంఖ్యలో కాకుండా, మరీ తక్కువ సంఖ్యలో కాకుండా నియమించుకోవాలి. వారి నుంచి పని సామర్థ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం మీరు విజయవంతంగా చేపడితేనే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. చివరి అంశం విషయానికి వస్తే, యాజమాన్య పద్ధతుల ఆచరణపై పెద్దగా ఖర్చేం కాదు, కానీ దానివల్ల ప్రయోజనం చాలా ఎక్కువ ఉంటుంది. వాతావరణ తీవ్రతలు నుంచి గొర్రెలు మేకల్ని రక్షించాలి, పరదాలు కట్టాలి, పాకలు ప్రతిరోజు శుభ్రం చేయాలి, వారానికి ఒకసారి పొడి సున్నం జల్లుతూ ఉండాలి. ఒత్తిడికి గురి కాకుండా వాటిని కాపాడాలి. కొత్తగా ఉన్న వాటిని సెపరేట్గా ఉంచి 1 రోజుల తర్వాతనే ఇతర మందలతో కలపాలి. లేని యాజమాన్య పద్ధతుల్ని కనుక ఆచరిస్తే జబ్బులు రాకుండా ఉంటాయి, చికిత్సకు డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు, ఆటోమేటిక్గా ఫామ్ నిర్వహణ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి గొర్రెలు మేకల పెంపకందారులు నేను చెప్పిలో కనుక శ్రద్ధ తీసుకుంటే ఫామ్లో ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని గుర్తుంచుకొని వీటిని ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.